హాయ్, వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. నాకు మొక్కలు పెంచుకోవడం అంటే చాలా చాలా ఇష్టం అండి. ఎక్కడ పచ్చదనం పరిశుభ్రత ఉంటుందో ఆ ఇల్లు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది, సుఖ సంతోషాలతో కూడా ఉంటుంది. పచ్చని మొక్కలు ఈ రోజుల్లో ఎక్కడ చూసినా బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్, కాంక్రీట్ ఇదే కనిపిస్తుంది. మొక్కలు అనేవి ఎక్కడ కనిపించట్లేదు. సో అపార్ట్మెంట్స్లో మొక్కలు పెంచుకోవడం అనేది కూడా కష్టం అండ్ కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి గేటెడ్ కమ్యూనిటీలో. అందుకు నేను చిన్న చిన్న పార్ట్స్ తీసుకొని వాటర్ బాటిల్లో ఒక 10 ఇంచెస్ స్టెమ్ కట్ చేసి పెట్టుకున్నానండి. 1 మంత్కి వచ్చేసి రూట్స్ వచ్చేసాయి బాగా. దాన్ని కట్ చేసుకొని ఇదిగో మీరు చూస్తున్నారు కదా, అలా పార్ట్స్లో వేసుకున్నాను. వేసుకున్నాక అది గ్రోత్ వచ్చేటప్పటికి, ఆ ప్లాంట్ అలా తయారయ్యే గ్రోత్ వచ్చేటప్పటికి ఆ క్రేప్కి 6 మంత్స్ టైం పట్టింది. సో ఇప్పటికి టోటల్గా 6 మంత్స్ అయ్యింది. దాన్ని చక్కగా రోజు చూస్తూ, వాటర్ పోస్తూ, వాటర్ స్ప్రే చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉండేదన్నమాట చూస్తూ. ఇప్పటికైతే 6 మంత్స్ కంప్లీట్. మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి షూట్ చేసి వీడియో పెట్టానండి. మీరు కూడా ఛాన్స్ లేదు అంటే నేనేం చెప్పలేను, బట్ ఏ చిన్న ఛాన్స్ ఉందంటే కూడా ఏదో ఒక మొక్క అండి, ఒక చిన్న పాట్లోనో ఒక చిన్న కవర్లోనో వేసేసి పెంచుకుంటే బాగుంటుంది. పచ్చని చెట్లు ఎక్కడ ఉంటే అక్కడ ఇంట్లో ఆరోగ్యం ఉంటుంది అనేసి మన పెద్దలు చెప్పారు. తులసి మొక్క కానీ, మనీ ప్లాంట్ కానీ ఏవైనా సరే. సో నేను మనీ ప్లాంట్ని ఇలా పెంచుకున్నాను అన్నమాట. ఇవి మొత్తం 3 టైప్స్ ఆఫ్ మనీ ప్లాంట్ అండి. మీరు చూస్తున్నారు కదా, అవి 3 రకాల మనీ ప్లాంట్ అవి. సో వీటిని పెంచడానికైతే 6 మంత్స్ టైం పట్టింది. చాలా ఓపిక పట్టాను. ఫైనల్లీ గుడ్ రిజల్ట్. నాకు చాలా ఇష్టం అండి ఇలా మొక్కలను పెంచుకోవడం అంటే. ఏ మొక్క అయినా నాకు పర్వాలేదండి, అది పచ్చని మొక్క అయితే చాలు. ఏదో ఒక కుండీ చూస్తాను, దాంట్లో వేసేసుకుంటాను. రోజు చక్కగా నీట్గా నీళ్ళు పోసుకొని చూసుకుంటాను. మీరు కూడా అలా చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.